హలో అండ్ వెల్కమ్ టు ఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసేటువంటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మనకి ఎంఎస్ ఎక్సెల్ పైన క్వశ్చన్ ఇస్తూ ఉంటారు. అది పార్ట్ బిలో ఇస్తూ ఉంటారు. టోటల్గా వచ్చేసి 15 మార్క్స్ దీనికి ఉంటాయి. సో ఎక్సెల్కి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్ మరియు దీని యొక్క సొల్యూషన్ని మనం చూద్దాం. ఇక్కడ ఎక్సెల్ షీట్ని ప్రిపేర్ చేయమన్నారు ఈ విధంగా. నెక్స్ట్ గ్రాండ్ టోటల్ మ్యాక్సిమం యూనిట్ ప్రైస్ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇక్కడ మనకి ఫాంట్ ఏంటి, ఫాంట్ సైజ్ ఏంటి, బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ అప్లై చేయాలా, టెక్స్ట్ యొక్క అలైన్మెంట్ ఏ విధంగా ఉండాలి అనే విషయాలు ఏవి ఇవ్వలేదు, సింపుల్గా ప్రిపేర్ చేయమని ఇచ్చారు. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఎక్సెల్లో ఈ షీట్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో చూద్దాం. సేమ్ క్వశ్చన్ని నేను ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో ప్రొవైడ్ చేస్తున్నాను. దాని నుండి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ క్వశ్చన్ని యాజ్ ఇట్ ఈస్. సో దీన్ని ప్రిపేర్ చేద్దాం. ముందుగా ఎక్సెల్ని ఓపెన్ చేయాలంటే కీబోర్డ్లో విండోకి ఆర్ని ప్రెస్ చేయండి. ఇక్కడ రన్ డైలాగ్ బాక్స్లో ఓపెన్ టెక్స్ట్ బాక్స్లో ఎక్సెల్ అని టైప్ చేయండి. నెక్స్ట్ కీబోర్డ్లో ఎంటర్ కీని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకు ఎంఎస్ ఎక్సెల్ అనేది ఓపెన్ అయింది. సో మనం క్వశ్చన్లో చూసినట్టయితే ఏబిసిడి అనే 4 సెల్స్ కూడా మెర్జ్ అయి ఉన్నాయి కాబట్టి వీటిని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ హోమ్ ట్యాబ్లో అలైన్మెంట్ గ్రూప్లో మెర్జ్ అండ్ సెంటర్ పైన క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి టెక్స్ట్ ఏంటంటే వాసు టెక్ సొల్యూషన్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఈ టెక్స్ట్కి ఏంటంటే బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ అప్లై చేశారు కాబట్టి ఈ A1 సెల్ పైన క్లిక్ చేసి నేను ఇక్కడ బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ పైన క్లిక్ చేశాను. మిగతా టెక్స్ట్తో పోల్చితే ఈ టెక్స్ట్ యొక్క సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఫాంట్ సైజ్ డ్రాప్ డౌన్లో నేను కొత్త 14 or 16 ఫాంట్ సైజ్ ఇస్తున్నాను. సో దీని యొక్క అలైన్మెంట్ అనేది సెంటర్ ఉంది. దెన్ నెక్స్ట్ ఇక్కడ మిడిల్ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఫస్ట్ ఏం ఇచ్చారంటే ఐటమ్ నేమ్ కాబట్టి ఇక్కడ టైప్ చేస్తున్నాను నేను ఐటమ్ నేమ్, ఐటమ్ స్పేస్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐటమ్ నేమ్లో ఎన్ అనేది క్యాపిటల్ ఇచ్చారు కాబట్టి దీన్ని క్యాపిటల్గా మార్చుతున్నాను. నెక్స్ట్ సెల్లో ఏంటంటే యూనిట్ ప్రైస్ అని ఇచ్చారు. సో యూనిట్ ప్రైస్. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అని ఇచ్చారు కాబట్టి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అని టైప్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి టోటల్ కాబట్టి ఇక్కడ టోటల్ అని టైప్ చేస్తాను. దెన్ ఇక్కడ ఆటోమేటిక్గా ఈ కాలం విడ్త్ అడ్జస్ట్ కావాలంటే ఈ కాలం బార్డర్ పైన డబల్ క్లిక్ చేయండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ దగ్గర కూడా సింప్లీ డబల్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఐటమ్ నేమ్ ఏమి ఇచ్చారంటే కీబోర్డ్ కాబట్టి నేను ఇక్కడ కీబోర్డ్ అని టైప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐటమ్ నేమ్ మౌస్ అని ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి లైట్ పెన్. నెక్స్ట్ ప్రింటర్. నెక్స్ట్ వచ్చేసి స్కానర్ అని ఇచ్చారు. ఎక్సెల్లో పైన సెల్కి వెళ్ళాలంటే అప్ యారో, కిందికి వెళ్ళాలంటే డౌన్ యారో, లెఫ్ట్ వెళ్ళాలంటే లెఫ్ట్ యారో, రైట్ వెళ్ళాలంటే రైట్ యారో కీస్ని ప్రెస్ చేసి ఈ విధంగా డేటాని టైప్ చేస్తుంటాం. ఇక్కడ 740, దెన్ డౌన్ యారో 259, దెన్ నెక్స్ట్ డౌన్ యారో, నెక్స్ట్ 6200 ఎంటర్, 9700 ఎంటర్, 1020. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అని ఉంది. సో ఇక్కడ 5, దెన్ ఎంటర్, దెన్ 15 ఎంటర్, 6 ఎంటర్, 13 ఎంటర్, 20. సో మీరు కనుక చూసినట్లయితే సెల్స్ యొక్క అలైన్మెంట్ ఏంటంటే సెంటర్ ఉంది కాబట్టి ఈ సెల్స్ని సెలెక్ట్ చేయండి. ఈ టోటల్తో పాటు ఉన్న సెల్స్ని నథింగ్ బట్ ఇక్కడ D7 నుండి B3 వరకు సెలెక్ట్ చేసి ఇక్కడ B3 వరకు సెలెక్ట్ చేసిన తర్వాత హోమ్ ట్యాబ్లో అలైన్మెంట్ గ్రూప్లో సెంటర్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ టోటల్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి టోటల్ అంటే కీబోర్డ్ యొక్క ఒక కీబోర్డ్ ప్రైస్ యూనిట్ ప్రైస్ అంటే 740. ఎన్ని కొన్నారు? 5 ఐటమ్స్ కొన్నారు. మరి టోటల్ ఏమవుతుందంటే 740 + 5 కాదు, 740 × 5. ఒక కీబోర్డ్ ప్రైస్ వచ్చేసి 740. మరి 5కి ఎంత అంటే 740 × 5. దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ హెడ్డింగ్ టోటల్ ఉంది కానీ మనం క్యాలిక్యులేట్ చేసేది మాత్రం ఏంటంటే ప్రోడక్ట్ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ D3 సెల్లో క్లిక్ చేయండి. ఇక్కడ టైప్ చేయండి ఈక్వల్ టు మనం ఫంక్షన్ని యూజ్ చేయొచ్చు ఏంటంటే ప్రోడక్ట్ ఓపెన్ పారెంథసిస్ ఇక్కడ B3, C3. దెన్ కీబోర్డ్లో సింప్లీ ఎంటర్ కీని ప్రెస్ చేయండి. B3,
C3 అని టైప్ చేసి కీబోర్డ్లో ఎంటర్ని ప్రెస్ చేయండి. ఇక్కడ టోటల్ అనేది వచ్చింది. సింప్లీ ఫిల్ హ్యాండిల్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఇది ప్రోడక్ట్ ఫంక్షన్ని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయడం, లేదా ఇంకో రకంగా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నేను దీన్ని రిమూవ్ చేస్తున్నాను. ఇంకో విధంగా ఎలా అంటే సింపుల్ మెథడ్ ఈక్వల్ టు అని రాయండి, B3 దెన్ స్టార్ C3, ఇలా కూడా ప్రోడక్ట్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. దెన్ సింప్లీ ఇక్కడ ఫిల్ హ్యాండిల్ పైన డబల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు టోటల్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ A9 సెల్లో ఏంటంటే మ్యాక్సిమం యూనిట్ ప్రైస్ అని ఇచ్చారు, కాబట్టి ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను మ్యాక్సిమం యూనిట్ ప్రైస్ అని. నెక్స్ట్ ఇక్కడ C9 సెల్లో ఏంటంటే గ్రాండ్ టోటల్ అని రాశారు, కాబట్టి ఇక్కడ టైప్ చేస్తున్నాను గ్రాండ్ టోటల్. సో ఇక్కడ కాలం పెడితే ఈ మ్యాక్సిమం యూనిట్ ప్రైస్ A9 యొక్క సెల్ విడ్త్ ఇంక్రీజ్ అయ్యింది, కాబట్టి ఏ కాలం యొక్క కంప్లీట్ కాలం విడ్త్ని నేను ఇంక్రీజ్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్, యూనిట్ ప్రైస్, ఐటమ్ నేమ్ ఇవన్నీ కూడా బోల్డ్ ఉన్నాయి, కాబట్టి బోల్డ్ని అప్లై చేశాను. సెంటర్ ఉన్నాయి కాబట్టి అలైన్మెంట్లో సెంటర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ గ్రాండ్ టోటల్ మ్యాక్సిమం యూనిట్ ప్రైస్ కూడా అంతే, ఇవి బోల్డ్లో ఉన్నాయి కాబట్టి వీటి రెండింటిని ఇక్కడ గ్రాండ్ టోటల్ మీద క్లిక్ చేసి కీబోర్డ్లో కంట్రోల్ని హోల్డ్ చేసి ఇక్కడ A9 సెల్ పైన క్లిక్ చేస్తున్నాను, బోల్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఏంటంటే మ్యాక్సిమం యూనిట్ ప్రైస్ రావాలంటే ఇక్కడ మనం యూజ్ చేసే ఫంక్షన్ ఏంటంటే ఈక్వల్ టు మ్యాక్స్ని యూజ్ చేస్తాం, ఓపెన్ పారెంథసిస్. నెక్స్ట్ B3 నుండి B7 వరకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, ఎంటర్ని ప్రెస్ చేయండి. సో ఇక్కడ మ్యాక్సిమం యూనిట్ ప్రైస్ ఎంత అంటే 9700, దీన్ని కూడా సెంటర్ ఇస్తున్నాను. మనకు ఎటువంటి అలైన్మెంట్ ఇవ్వలేదు కాబట్టి మనకు నచ్చింది మనం సెలెక్ట్ చేయొచ్చు, కాబట్టి ఆ విధంగా చేశాను. ఇక్కడ గ్రాండ్ టోటల్ కూడా సెంటర్ రావాలంటే ఇక్కడ సెంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. గ్రాండ్ టోటల్ అంటే ఇక్కడ ఇచ్చిన టోటల్ యొక్క సమ్, కాబట్టి మనం యూజ్ చేసే ఫంక్షన్ ఈక్వల్ టు సమ్, ఓపెన్ పారెంథసిస్. ఇక్కడ D3 నుండి D7 వరకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, కీబోర్డ్లో ఎంటర్ కీని ప్రెస్ చేయండి. ఇది గ్రాండ్ టోటల్. సో మనం ఇచ్చిన విధంగా టోటల్ని, మ్యాక్సిమం యూనిట్ ప్రైస్, గ్రాండ్ టోటల్ని క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళు బార్డర్స్ అప్లై చేయమని ఇవ్వలేదు, కానీ మనం బార్డర్స్ అప్లై చేయాల్సిందే. జనరల్గానైతే మీరు ఏం చేస్తారంటే పేజ్ లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళండి, పేపర్ సైజ్ జనరల్గా తీసుకునేది A4 కనుక A4 సెలెక్ట్ చేసుకోండి, ఓరియంటేషన్ పోర్ట్రేట్ ఉంచండి, మార్జిన్ నార్మలే ఉంచండి, ఎటువంటిది ఇవ్వకపోతే. నెక్స్ట్ ఇక్కడ బార్డర్స్ అప్లై చేయాలంటే A2 నుండి ఇక్కడ D7 దాకా సెలెక్ట్ చేయండి, హోమ్ ట్యాబ్లో ఫాంట్ గ్రూప్లో బార్డర్స్ డ్రాప్ డౌన్లో ఆల్ బార్డర్స్ అనండి. ఈ విధంగా మనకు బార్డర్స్ వస్తాయి. ఇది ప్రింట్ అయితే ఏ విధంగా ఉంటుందో చూడాలంటే ఆఫీస్ బటన్, ప్రింట్ ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. షీట్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. సో వాళ్ళు ఈ షీట్ అనేది సెంటర్లో ఉండాలా, లెఫ్ట్లో ఉండాలనేది ఎటువంటిది ఇవ్వలేదు, కాబట్టి మనం డిఫాల్ట్గా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ప్రిపేర్ చేసాం. నెక్స్ట్ తర్వాత ఏంటంటే యాక్చువల్గా ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఏంటంటే డెస్క్టాప్ పైన మన రూల్ నెంబర్తో ఫోల్డర్ని క్రియేట్ చేసి అదే ఫోల్డర్లో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఫైల్స్ని రూల్ నెంబర్తోనే సేవ్ చేయమంటారు. కాబట్టి నేను ఇక్కడ డెస్క్టాప్ పైన రైట్ క్లిక్ చేస్తున్నాను, న్యూ ఫోల్డర్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ అయింది. సింపుల్ మెథడ్ ఏంటంటే ఫోల్డర్ని క్రియేట్ చేయడానికి మనకు షార్ట్కట్ కీ ఉంది, Ctrl+Shift+N ప్రెస్ చేయండి, మీకు ఫోల్డర్ వస్తుంది. ఇక్కడ ఫోల్డర్ వచ్చింది, దీనికి మన రూల్ నెంబర్ ఇద్దాం. నేను రూల్ నెంబర్ 192 అనేది నా రూల్ నెంబర్ అంటున్నాను. సో ఇచ్చి మీరు అవుట్ సైడ్ క్లిక్ చేయండి, రూల్ నెంబర్ అప్లై అవుతుంది. తర్వాత ఈ ఎక్సెల్ షీట్ని సేమ్ రూల్ నెంబర్తో ఈ డెస్క్టాప్ పైన ఉన్న ఫోల్డర్లో సేవ్ చేయాలంటే ఆఫీస్ బటన్, సేవ్ అనండి. నెక్స్ట్ డెస్క్టాప్ లొకేషన్ సెలెక్ట్ చేయండి, ఇక్కడ మన రూల్ నెంబర్ ఫోల్డర్ పైన డబుల్ క్లిక్. నెక్స్ట్ ఫైల్ నేమ్ టెక్స్ట్ బాక్స్లో సేమ్ 192 ఎంటర్ చేయండి, సేవ్ అనండి. చూడండి ఇది 192తో సేవ్ అయింది. తర్వాత మనం ప్రింట్అవుట్ అనేది ఎగ్జామినేషన్లో మనం తీసుకోవాల్సిన పని లేదు, ఎగ్జామినర్స్తో తీసుకుంటారు. ఏ విధంగా తీస్తారో మీకు కావాలంటే చూడొచ్చు. ఇక్కడ ఫోల్డర్ పైన డబల్ క్లిక్, తర్వాత ఎక్సెల్ ఫైల్ పైన డబల్ క్లిక్ చేస్తారు. తర్వాత ఆఫీస్ బటన్, ప్రింట్ అంటారు. ఈ ప్రింట్ డైలాగ్ బాక్స్లో ఒకటే షీట్ ఉంది కాబట్టి ఇక్కడ పేజెస్ పైన క్లిక్ చేసి ఫ్రమ్లో 1 ఎంటర్ చేస్తారు, 2లో కూడా 1 ఎంటర్ చేసి ముందుగా ఇక్కడ ప్రింటర్ పేరు సెలెక్ట్ చేసుకుంటారు. నాకు ప్రింటర్ లేదు కాబట్టి డమ్మీ ప్రింటర్ సెండ్ టు వన్ నోట్ సెలెక్ట్ చేస్తున్నా, ఓకే అనండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సెండ్ టు వన్ నోట్లో మనకి ఇది ఏ విధంగా ప్రింట్ వస్తుందో మనకు కనిపిస్తుంది. సో మీరు చూడవచ్చు ఈ విధంగా ప్రింటింగ్ అనేది వస్తుంది. తర్వాత దీనిపైన ఏంటంటే మన సిగ్నేచర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే
ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించినటువంటి ఒక అసైన్మెంట్. సేమ్ ఇటువంటి క్వశ్చనే ఏంటంటే 8th March 2020 గ్రూప్ 4లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఇవ్వడం జరిగింది. సో ఆ మోడల్కి చెందినదే ఈ క్వశ్చన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.